వంకాయ, టమోటా, పచ్చిమిరపకాయలు కాల్చి రోట్లో పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ముందుగా టమోటాలు స్టవ్ పైన కాల్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు వంకాయలు కూడా కాలుస్తున్నామండి. వంకాయలు, పచ్చిమిరపకాయలు కూడా పచ్చడి కోసం, తిరగమాత కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నూనె వేసి, నూనె వేడి అయ్యాక మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసానండి. ఇప్పుడు పచ్చడి అంతా చేశాక పైన తిరగమాత వేస్తేనే బాగుంటుంది కదండి. పచ్చడి తిరగమాత కోసం రోల్లో ఎండుమిరపకాయలు, వేయించుకున్న మెంతులు, పచ్చిమిరపకాయలు వేసి రోట్లో దంచుకుంటున్నానండి. కచ్చా పచ్చాగా దంచుకుంటూనే బాగుంటుంది. పచ్చడి పైన తిరగమాత కోసం ఆవాలు, ఇంగువ వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. పచ్చడి దంచుతున్నానండి. ఈ పచ్చడి కచ్చా పచ్చాగా దంచుకుంటేనే బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి. రోల్లో వేయించుకున్న మెంతులు, ఆవాలు, చింతపండు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసి దంచుకుంటున్నానండి. ఈ పచ్చడిలో చింతపండు వేస్తే బాగుంటుందండి. అవి కొంచెం కచ్చా పచ్చాగా మెదిగించుకున్న తర్వాత వంకాయ, టమోటా పైన ఆ కాల్చుకున్న నలుపు ఉంటుంది కదండి, ఆ పొట్టు తీసేసి పెట్టుకున్నానండి. గుజ్జు తీసి పెట్టుకున్నాను. అది కూడా వేసి అన్నీ కలిసేలాగా దంచుకుంటున్నానండి. ముందు వంకాయలు వేసి దంచుకున్నాక వంకాయలు కొంచెం మెదిగాక టమోటా వేసుకుంటున్నానండి. రోల్లో అంతా సరిపోదు కాబట్టి కొంచెం కొంచెం వేసి దంచుకుంటున్నానండి. కొంచెం పక్కకు తీసేసి దంచుకుంటున్నానండి. అప్పుడు అంతా బాగా మెదుగుతుందని. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. పచ్చడి అంతా దంచుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ, టమోటా, పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అండి. బౌల్లోకి తీసుకొని పచ్చడి పైన తిరగమాత వేసుకుంటున్నాను అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వీడియోతో కలుస్తామండి. బాయ్ అండి.